అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక అడ్డుమండ పరిధిలో మనం ఉన్నాము. ఇక్కడ గతంలో ఒక వంతెన ఉండేది. ఆ వంతెన కూలిపోవడం వల్ల ఇక్కడ తాత్కాలికంగా ఇంకో వంతెన ఒకటి ఏర్పాటు చేశారు. మరి ఇది కూడా శిథిలావస్థకు చేరడం వల్ల ఇక్కడ ఉన్న గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వారు పడుతున్న ఇబ్బందుల సమస్యలు ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్, ఈ వంతెన ఇంచుమించు ఆ వంతెన కూలిపోయి ఇక్కడ తాత్కాలికంగా చేసి కొన్ని ఏళ్ళు గడుస్తుంది. మరి ఇప్పుడు వరకు ఈ వంతెన అవ్వకపోవడం గల కారణం ఏంటంటారు? ఎన్నిసార్లు అధికారులు కంప్లైంట్ చేసినా, పొలిటీషియన్స్ కంప్లైంట్ చేసినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చాలాసార్లు కంప్లైంట్ చేసిన అధికారుల తీసుకెళ్ళినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో మీ మీడియా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఊరికి చాలా ప్రాబ్లం అవుతుంది, బాగా వెహికల్స్ తిరుగుతుంది కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. సో అధికారులు కానీ పొలిటీషియన్స్ కానీ రెస్పాండ్ అయితే బాగుంటుంది. సార్, ఇక్కడ 108 వెహికల్ రావడానికి కూడా నేను ఇబ్బందిగా మారినట్టు చాలా ఎమర్జెన్సీ అయిన ప్రాబ్లం అవుతుంది. తెలియని టూరిస్టులు వచ్చి చాలా మంది స్ట్రగుల్ అయ్యారు. చూసారు కదా ఎలా ఉంది. చాలాసార్లు కంప్లైంట్ చేసిన ఇప్పుడు వరకు రెస్పాండ్ అవ్వదు. సార్, మరి గతంలో అధికారులు మరి నాయకులు కూడా ఈ బ్రిడ్జ్ ఇదిగా అయిపోతుంది అదిగా అయిపోతుంది అన్నారు. మరి ఇప్పుడు అన్నీ చెప్తున్నారు, అంతా కాగితాల రూపంలోనే ఉంటుంది కానీ ఫిజికల్గా ఏమైతే జరగదు. సో మీ మీడియా తరఫున మాకు ఈ ఫేవర్ చేయండి. మా గ్రామస్తుల తరఫున నేను రిక్వెస్ట్ మీ ద్వారా అయినా అట్లీస్ట్ అధికారులకి పొలిటీషియన్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సార్, సుమారు ఎన్ని గ్రామాలకు ఉపయోగపడే బ్రిడ్జ్ ఇది? దాదాపు ఇలా పాడే రీచ్ అవుతుంది, పాడే రీచ్ అయిపోతుంది. ఇలా మన కుంగటి ఇవన్నీ ఒక మండలాన్ని కవర్ అయ్యే రోడ్డు అధ్వానంగా ఉంటుంది. ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం మనం చూస్తున్నాము, ఇక్కడ అనేక మార్లు ఇక్కడ కాగితాల రూపంలోనే ఏ అధికారులు వచ్చినా నాయకులు వచ్చినా సరే చేస్తున్నారు తప్ప మామూలుగా ఎవరైతే మాత్రం పట్టించుకోవట్లేదని చెప్పిన వాళ్ళు ఆపోతున్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఎప్పుడో ప్రమాదాలు జరగడం కాదు, ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా ఇక్కడ ప్రమాదం జరిగింది. అక్కడ బండి లోపలికి వెళ్ళిపోయింది. అదే వాహనం కానీ కొంచెం ముందుకు కానీ వచ్చుంటే మాత్రం ఇక్కడ ఘోర ప్రమాదం అయితే మాత్రం జరిగే అవకాశం అయితే మాత్రం మనకు నేరుగా కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ 108 వాహనం రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎమర్జెన్సీ వెహికల్స్కి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పిన గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నారు. ఎప్పుడైనా ఇక్కడ ఈ వంతెనకు సంబంధించి ఏదైనా పత్రికల్లో కానీ మీడియా కానీ వస్తే ఏదో వాళ్ళు ఏంటంటే హామీలు ఇస్తున్నారు తప్ప ఇప్పటి వరకు నెరవేర్చట్లేదని చెప్పని వాళ్ళు వాపోతున్నారు. నిజంగా ఇదైతే మాత్రం వాస్తవమే. మరి ఇక్కడ ఇంత ఘోరమైన రోడ్డు ఇలా ఉన్నా సరే ఇక్కడ ఘోరంగా వంతెన తయారైన మరి అధికారులు పట్టించుకోవట్లేదంటే గిరిజన ప్రాణాలంటే ఎంత చులకనాభావం అనేది మనకు నేరుగా కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై ఈ సమస్యపై దృష్టి సారించి ఇక్కడ నూతన వంతెన ఏర్పాటు చేస్తారా, లేకపోతే గిరిజన ప్రాణాలు ఎలా పోతే మనకెందుకు దాడి చేస్తారా అనేది చూడాల్సింది.